నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇది పాతకాలం వంట. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. అదే మునగాకు వేపుడు అండి. ఈ మునగాకు వేపును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తానండి. ఈరోజు ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. ఈ విధంగా మనం మునగాకు వేపుడు చేసుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినచ్చు. లేదు సాంబార్, పప్పు, రసం, పచ్చడి అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా తినచ్చండి. రోటీల్లో కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకు వేపుడు. ఐరన్ అలాగే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మునగాకులో. కాబట్టి ఈరోజు మనం ఈ మునగాకు వేపుడిని ట్రెడిషనల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మునగాకును తీసేసుకొని నీట్గా ఒలిచేసేసుకొని బాగా ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను. ఈ విధంగా మనం మునగాకులో ఈ విధంగా పూతలు అలాగే పిందెలు అంటాం కదా అండి, వాటితో కూడా మనం ఈ మునగాకు వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఈ మునగాకునంతా వేసేస్తున్నాను. మామూలుగా మనం మునగాకుని డైరెక్ట్గా పోపులో కూడా ఫ్రై చేసేసుకొని చేసుకోవచ్చండి. లేదు కుక్కర్లో కూడా ఉడికించి చేసుకోవచ్చు. ఈ విధంగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ముందుగా గిన్నెలో తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని, ఆల్రెడీ మనం కడుగుంటాం కాబట్టి కొద్దిగా నీళ్లు ఉంటాయి. కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మునగాకు అనేది కొద్దిగా లేతగా ఉంది. ఇప్పుడు మునగాకు తీసి ఇంకొక పొయ్యి మీద పెట్టేసేసుకొని అది ఉడికే లోపల ఇక్కడ మనం మునగాకు వేపుల్లోకి ఒక పొడిని ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేశాను. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసేసుకొని ఒక 8 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. విత్తనాలు కూడా మనం వేగితే బాగుంటుందండి, అందుకని మిరపకాయని తుంచి వేయించుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేగిపోయాయి, పక్కన తీసి పెట్టేశాను. చూడండి, ఇప్పుడు మునగాకు అనేది ఉడికిపోయింది. ఇందులో నీళ్లు వంచకూడదు. ఇప్పుడు గరిటెతో ఈ విధంగా అంతా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మునగాకుని కొద్దిగా తిని చూస్తే మనకు మునగాకు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. మునగాకు చాలా లేతగా ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మునగాకు వేపుడులోకి పొడిని తయారు చేసేసుకుందామండి. ముందుగా రోల్ని శుభ్రం చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయల్ని ముందుగా లైట్గా దంచేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా పొడిని దంచుకోవాలి. ఇప్పుడు పల్లీలకి లైట్గా పొట్టు తీసేసుకొని ఆ పల్లీలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లు పొడిని మనం దంచుకోవాలండి. మీరు మిక్సీలో కూడా ఈ పొడిని వేసుకోవచ్చండి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పొడిని దంచుకున్న తర్వాత చూడండి, పొడి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని బరగ్గా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసేసుకొని వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈ మునగాకు వేపుడులోకి కొద్దిగా వెల్లుల్లిని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పాలిచ్చే తల్లులకు కూడా ఈ విధంగా మునగాకు వేపుని చేసి పెట్టామంటే వాళ్ళకి పాలు అనేది పుష్కలంగా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు ఈ మునగాకు వేపుని ఎక్కువగా తినచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది, కంటి చూపుకు కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను పొడిని దంచేసేసాను. ఈ విధంగా తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిపోయింది. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఆకు అనేది కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలి. మరీ వేడి మీద వేయకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పొడిని చల్లేసేసుకోవాలి. అంటే మామూలుగా మనం పోపు వేసి ఈ మునగాకు వేపుడిని చేస్తూ ఉంటాం, కానీ అమ్మమ్మలు నానమ్మలు నూనె లేకుండా ఈ విధంగా చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అండి. మునగాకు అనేది మనం వారానికి 2-3 సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి పచ్చడి ఏదైనా ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు రాగి సంగటి చేసుకొని ఈ విధంగా మునగాకు వేపుని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా గరిటెతో కలిపేయాలి. చూడండి, మనకు
ఈ మునగాకు వేపుడు అనేది పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని స్నాక్ కింద కూడా ప్లేట్లో వేసేసుకొని తినచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ వేడి వేడి రైస్తో ఈ మునగాకు వేపుడిని డిష్ అవుట్ చేస్తున్నాను. ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఉత్త మునగాకు వేపుడుతో కూడా అన్నంలో కలుపుకొని తినచ్చండి. లేదు మనం సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా ఈ మునగాకు వేపుడు అనేది సైడ్ డిష్గా బాగుంటుంది. పచ్చడి పప్పుచారు అందులో కూడా. ఇప్పుడు ఈ విధంగా ముందుగా కొద్దిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. లేదు మనం ఏదైనా పప్పు అలా చేసుకొని కూడా సైడ్ డిష్గా ఈ మునగాకు వేపుడిని తినచ్చు. తర్వాత ఏదైనా పచ్చడి చేసుకొని వేడివేడి రాగి సంగటి చేసుకొని కూడా అందులోకి కాంబినేషన్గా ఈ మునగాకు వేపుడిని తినచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.